హలో హాయ్ అండి. ఈరోజు అల్లం పచ్చడి పెడుతున్నాము. అయితే నేను మర్చిపోయిన, ఫస్ట్ నుంచి చూద్దామనుకున్నా, అసలు మర్చిపోయిన, లేట్ అయింది మమ్మీ చివరికి పెట్టేసరికి. ఇంకా అట్లా మర్చిపోయినా. ఇది ఏం లేదండి, ఆయిల్ ఎట్లా 1.5 కేజీ ఆయిల్ తీసుకున్నది. 1.5 కేజీ ఆయిల్లో ఒక హాఫ్ కేజీ ఎంత మమ్మీ? హాఫ్ కేజీ అల్లము, హాఫ్ కేజీ ఎల్లిగడ్డ. హాఫ్ కేజీ అల్లము, హాఫ్ కేజీ ఎల్లిగడ్డ రెండు గ్రైండ్ చేసి అది ఆయిల్లో వేసి, పల్లి ఆయిల్, అది గిన్నె పెద్ద తీసుకోవాలి. ఎందుకంటే పల్లి ఆయిల్ ఏదైనా వేసినప్పుడు కొంచెం పొంగుతుంది కాబట్టి పెద్ద గిన్నె తీసుకోవాలి. అందులో 1.5 కేజీ ఆయిల్ తీసుకొని, ఒక కేజీ అనుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ కేజీ అల్లం, హాఫ్ కేజీ ఎల్లిగడ్డ, హాఫ్ కేజీ రెండు కలిపి 1 కేజీ అవుతుంది. దాన్ని బాగా ఈ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. గోల్డ్ కలర్ రావాలి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఇంకా ఇది చల్లారనివ్వాలి. ఇందులో కొన్ని ఆవాలు జీలకర్ర వేసింది. 3 స్పూన్ల ఆవాలు, 3 స్పూన్ల జీలకర్ర. గట్టే చెప్పు మమ్మీ. 3 స్పూన్ల ఆవాలు, 3 స్పూన్ల జీలకర్ర. 3 స్పూన్ల ఆవాలు, 3 స్పూన్ల జీలకర్ర వేసింది. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే, ఇది చల్లగా అయ్యే వరకు, ఇది చల్లారలే కదా, అంతవరకు ఇక్కడ మిరపొడి అవన్నీ కలిపి పెడుతుంది. ఎంత అంటే మిరపొడి, మిరపొడి 1/2 కేజీ మిరపొడి అంట. ఈ పొడి ఏంటంటే, ఇది కూడా మర్చిపోయిన చూపించడం. ఇది ఆవపొడి. ఆవాలు ఎంత మమ్మీ? పావు కేజీ ఆవాలను తీసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకొని మెత్తగా, ఇంకా అది ఒక పావు కేజీ తీసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు వేసేది ఏంటంటే, ఇది జీలకర్ర మెంతుల పొడి ఒక 3 స్పూన్ల వరకు జీలకర్ర మెంతుల పొడి. ఇంకా సాల్ట్ కూడా వేయలేదు, సాల్ట్ కూడా వేయాలి. ఫస్ట్ ఈ ఐటమ్స్ కాడికి కలిపేసుకోవాలి. మనం ఫస్టే ఇవి చెట్టుకు ఫ్రెష్గా ఇంటి ముందల, మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర, ఇంటి ముందరనే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉంది. ఆ చెట్టుకు ఫ్రెష్గా అప్పుడే తెంపించుకొని మమ్మీ కట్ చేయించుకొని తీసుకొచ్చింది. ఇవి చిన్న ముక్కలు చిన్నగా కట్ చేసింది చూడండి. ఇవి ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అల్లం చట్నీకి. వీటిని కడిగి మంచిగా నీళ్ళతడి లేకుండా ఒట్టిగా తూడ్చేసి ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఎన్ని మామిడికాయలు మమ్మీ ఇవి? కేజీ మామిడికాయలు ఇవి మామిడికాయలు. ఇప్పుడు కవర్లో ఉంటే మా మమ్మీ తీపిచ్చి ప్లేట్లో ఊపించింది. కవర్లో ఎట్లా తీసావు వీడియో అని తిడుతుంది. ఇంకోటి మర్చిపోయినా, ఇది ఆయిల్లో మక్కేటప్పుడు కొంచెం ఎన్ని స్పూన్లు మమ్మీ పసుపు? ఒక 2 స్పూన్స్ పసుపు వేయాలి. కొంచెం ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతుంటేనే కొంచెం పసుపు వేసుకొని మగ్గించుకోవాలి. అట్లనే నేను నెక్స్ట్ టైం చేసినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ నుంచి మొత్తం చూపిస్తా. ఒకవేళ కారం సరిసగం తీసుకోవాలి. 2 గ్లాసులకు కారము, 2 గ్లాసులు ఉప్పు వేయాలి. కారం లేకుంటే, అది ఉప్పు లేని కారం. ఒకవేళ ఉప్పు ఉంటేనేమో కొంచెం సాల్ట్ మాత్రం తక్కువ తీసుకోవాలి, చూసి తీసుకుంటే అయిపోద్ది. ఇట్లా మిరపొడి బాగా కలిపి పెట్టుకోవాలి పక్కన. ఇది చల్లారిందో లేదో చూద్దాం మనం ఇంతలోపు. చూడు మమ్మీ, చల్లగా అయిందా? అయిందా? ఇంకా కొంచెం వేడిగా ఉందంట. ఇంకొక 5 మినిట్స్ మా విషుతో మాట్లాడదాం. విషు చూద్దాం, బాగుందా ఐస్ క్రీమ్? అది తీయ నీకు వస్తలేదా? నీకు ఇక్కడదే నేను తీసిస్తా. కారము ఆయిల్లో కలిపిన తర్వాత మామిడి పచ్చలు వేసి కలుపుతుంది. ఇప్పుడు చల్లగా అయిన ఆయిల్లో మామిడి పచ్చలు, ఇంతకుముందు మనం సాల్ట్, కారము, కొంచెము ఆవ పొడి, జీలకర్ర మెంతుల పొడి వేసి కలిపి పెట్టుకున్నాం కదా, అవన్నీ కలిపి మిక్స్ చేసి. నాకైతే చాలా ఇష్టం అల్లం పచ్చడి. వేడి అన్నంలో అల్లం పచ్చడి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అసలు మామిడికాయ పచ్చడి కంటే అల్లం పచ్చడి ఎక్కువ ఇష్టం నాకు. ఇంకా మమ్మీ టేస్ట్ చూస్తుంది, నువ్వే చూడే. సరిపోయిందా? కొంచెం సాల్ట్ తక్కువైందంట, ఇంకొంచెం వేస్తుంది. నా కారంలో కూడా సాల్ట్ లేదు, అందుకోసం అనేసి కొంచెం తక్కువైంది. మళ్ళీ
మళ్ళీ వేస్తుంది. ఆ గిలాస్ చెప్పండి. ఉప్పు ఇది గుంజుతుంది మాడపచ్చం. మాడపచ్చ సాల్ట్ గుంజినాక ఇట్లా సెట్ అవుతుంది. 3 రోజులకు చెప్పు. ఇంకో అల్లం పచ్చడి రెడీ. ఈ పచ్చడి 1 year వరకు నిల్వ ఉంటుంది. ఓకే అండి, బాయ్.